వాట్సాప్ ఎవ్రీవన్, వెల్కమ్ టు యెట్ అనదర్ వీడియో. నా పేరు రాహుల్. సో ఈ వీడియోలో నేను మీకు మీ రౌటర్ను ఎలాగ స్కాన్ చేయొచ్చో చెప్తా. సో దీని ద్వారా మీరు మీ రౌటర్లో ఉన్న వల్నరబిలిటీస్ని అయితే కనుక్కోగలుగుతారు. సో ఇప్పుడు ఇదైతే నేను మీకు ప్రాక్టికల్గా నా రౌటర్ పైన అయితే నేను స్కానింగ్ అయితే చేస్తా. అండ్ మీరు మీ రౌటర్ పైన అయితే స్కాన్ చేయొచ్చు. అండ్ ఇట్లా ఇప్పుడే చెప్తున్నా, పర్మిషన్ లేకోకుండా స్కానింగ్లు ఇలాంటివి అయితే ఏం చేయకండి. ఒకవేళ పర్మిషన్ ఉంటేనే ఏదైనా స్కాన్ చేయండి. సో ఇప్పుడు నా రూటరే కాబట్టి నాకు పర్మిషన్ ఉంది కాబట్టి నేను చేస్తాను. సో దీనికోసం అయితే మనం ఒక లైక్ టూల్ లాంటిది అయితే వాడాల్సి ఉంటుంది. సో అదేమంటే రౌటర్ స్ప్లాయిట్. సో మీకు తెలిసిందే టూలే ఇది మేబీ చాలామందికి. సో దీన్ని అయితే ఇన్స్టాలేషన్ చేయడం అంతా చాలా సింపుల్. మీరు అయితే సింపుల్గా ఖాళీ లినక్స్లో అయితే మనకైతే ఇదైతే ఉంటుంది. సో నేనైతే దీనికోసం ఖాళీ లినక్స్ అయితే యూజ్ చేస్తాను. సో దాన్ని ఎట్లా రన్ చేయాలంటే సింపుల్గా రౌటర్ స్ప్లాయిట్ అని టైప్ చేసి ఎంటర్ క్లిక్ చేస్తే మీకు ఇది లైక్ లాంచ్ అయితే అవుతుంది. బట్ ఇక్కడ అయితే నేనైతే దీన్ని ఇన్స్టాల్ చేయలేదు. సో అందుకోసం ఇది ఇన్స్టాల్ చేయాలని చెప్తాంది. ఎస్ అని కొడతా. మీకు కూడా ఒకవేళ ఇలాగ వచ్చినట్లయితే మీరు వై అని టైప్ చేసి అయితే ఎంటర్ అయితే క్లిక్ చేయండి, అయిపోతుంది అంతే. సో ఇక్కడ పాస్వర్డ్ అడుగుతుంది. సో పాస్వర్డ్ అయితే టైప్ చేస్తా ఖాళీ లినక్స్ది. సో పాస్వర్డ్ టైప్ చేసి ఎంటర్ కొట్టిన తర్వాత ఇన్స్టాలేషన్ చేయడానికి అడుగుతుంది. ఇది వై కొట్టి ఎంటర్ క్లిక్ చేస్తా. సో ఇప్పుడు ఇదైతే నాకు డౌన్లోడ్ అయితే అయిపోతుంది. సో డౌన్లోడ్ చేసి ఖాళీ లినక్స్ మనకు సెటప్ చేస్తుంది. సో నేనైతే సూడోతో అయితే రన్ చేస్తా, చూద్దాం. సో ఇక్కడ రౌటర్ స్ప్లాయిట్ అని ఇట్లా కొట్టేస్తే మనకి ఇదైతే వచ్చింది. సో ఇప్పుడు ఇక్కడ చూస్తే మనకు సూడో రౌటర్ స్ప్లాయిట్ అనే కమాండ్తో అయితే మీరు దీన్ని అయితే లాంచ్ చేయొచ్చు. సో బేసికల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ రౌటర్ స్ప్లాయిట్ అంటే ఏమి, బేసికల్గా ఇదైతే ఒక ఎక్స్ప్లాయిటేషన్ ఫ్రేమ్వర్క్ అంట. సో దీని ద్వారా మనమైతే ఎంబెడెడ్ డివైస్ని అయితే స్కానింగ్ చేయొచ్చు. సో ఇక్కడ రౌటర్ని అయితే స్కాన్ చేస్తాం. సో దీన్ని లైక్ యూజేజ్ ఎట్లా అంటే సింపుల్గా టెర్మినల్లో సూడో రౌటర్ స్ప్లాయిట్ అని టైప్ చేస్తే మీకు ఈ లైక్ అవుట్పుట్ అయితే వస్తుంది. అండ్ ఇక్కడ చూస్తే మనకు ఆర్ఎస్ఎఫ్ అనొచ్చు ఒకటి అయితే ఇట్లా వస్తుంది ఆరో మార్క్తో. సో ఇట్లా వచ్చిందంటే మీరు ఈ టూల్ని అయితే సక్సెస్ఫుల్గా రన్ అయితే చేసినట్లా. అండ్ ఇక తర్వాత మనం నెక్స్ట్ చేయాల్సిన థింగ్ వచ్చేసి ఇక్కడ మనం దీనికి కావాల్సిన కమాండ్స్ ఇవ్వాల్సి ఉంటుంది. సో కమాండ్స్ కూడా పెద్ద అంత ఏముండవు, జస్ట్ సింపుల్ కమాండ్సే. సో మీరు ఏం చేయాలంటే మనం ఇక్కడ రౌటర్ని స్కానింగ్ చేస్తున్నాం కాబట్టి ఇట్లా మనకు లైక్ మాడ్యూల్స్ అలాంటివి అయితే ఉంటుంది. మీరు ఒకవేళ మెటాస్ప్లాయిట్ అయితే యూస్ చేసినట్లయితే మీకు ఒక ఐడియా ఉంటుంది ఇది ఏ రకంగా ఉంటుందని. సో ఇక్కడ నేనైతే టైప్ చేస్తా. సో ఎట్లా అంటే యూజ్ స్కానర్స్ అండ్ ఆ తర్వాత నెక్స్ట్ మనమైతే రౌటర్స్ని స్కాన్ చేస్తున్నాం కాబట్టి మనం లైక్ స్కానింగ్ చేయొచ్చు. సో ఇక్కడ రౌటర్స్ ఉంది కదా, నేను దాన్ని అయితే టైప్ చేస్తా. అండ్ ఆ తర్వాత నెక్స్ట్ ఏం చేద్దాం అనుకున్నామంటే ఇక్కడ రౌటర్ స్కాన్ అయితే చేస్తున్నాము. సో ఇక్కడ ఎంటర్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ రౌటర్ స్కానర్ అని అయితే లైక్ ఇట్లా సెలెక్ట్ అయితే అయిపోతుంది. అండ్ ఆ తర్వాత మనం నెక్స్ట్ లైక్ దీంట్లో ఉండే ఆప్షన్స్ అలాంటివన్నీ సెట్ చేయాల్సి ఉంటుంది. సో దాన్ని చూద్దాం. ఏం చేయాలంటే షో ఆప్షన్స్ అని టైప్ చేసి ఎంటర్ క్లిక్ చేస్తే మనకు ఇట్లా అవుట్పుట్ అయితే వస్తుంది. సో ఇక్కడ మనకుండే అవైలబుల్ ఆప్షన్స్ వచ్చేసి ఇవి. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే సింపుల్గా మనము టార్గెట్ని అయితే సెట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ నా టార్గెట్ వచ్చేసి నా రౌటర్, దాని యొక్క ఐపీ అడ్రస్ వచ్చేసి 192.168.1.1. సో ఇదైతే లోకల్ ఐపీ అడ్రస్ కాబట్టి మనం దీని అయితే ఇక్కడ ప్రొవైడ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో నేను దాని అయితే ప్రొవైడ్ చేస్తా. సో అందుకోసం నేను ఏం చేయాలంటే సెట్ టార్గెట్ అని టైప్ చేసి అండ్ ఆ తర్వాత ఐపీ అడ్రస్ అయితే ప్రొవైడ్ చేస్తా. సో నేనైతే ఇక్కడ 192.168.1.1 అయితే నా రౌటర్ యొక్క ఐపీ అడ్రస్. మేబీ చెప్పలేం, మీకు వేరే ఉండిండొచ్చు. సో మీ రౌటర్ ఐపీ అడ్రస్ అయితే కనుక్కొని మీరు దాన్ని లైక్ ఇక్కడైతే ఎంటర్ చేయండి. అండ్ ఆ తర్వాత ఇంకా నెక్స్ట్ మనం చేయాల్సినది సింపుల్ థింగ్ వచ్చేసి ఎంటర్ క్లిక్ చేయడం, అంతే ఏంలే. సో ఎంటర్ క్లిక్ చేస్తే ఇక్కడ టార్గెట్ అయితే మనం సెట్ అయితే చేసినాం. సో ఇక ఆ తర్వాత ఇప్పుడు మనం ఏం చేసినామంటే రౌటర్ స్ప్లాయిట్ లాంచ్ చేసినాం. అండ్ ఆ తర్వాత మాడ్యూల్ సెలెక్ట్ చేసినాం రౌటర్ స్కానర్ని. ఆ తర్వాత టార్గెట్ అయితే సెట్ చేసినాం. ఇప్పుడు మనం సింపుల్గా లైక్ ఈ స్కానింగ్ ప్రాసెస్ని అయితే రౌటర్ స్ప్లాయిట్లో అయితే రన్ చేయాల్సి ఉంటుంది. సో దానికి సింపుల్గా ఏం చేయాలంటే రన్ చేయడానికి రన్ అండ్ లైక్ కమాండ్ ఇచ్చేసి ఎంటర్ క్లిక్ చేయాలి. సో ఇక్కడ చూస్తే నాకు ఎర్రర్ అయితే వచ్చింది. సో ఇక్కడ నో మాడ్యూల్ నేమ్డ్ క్రిప్టో అనేది అంటుంది. సో మేబీ మీకు కూడా ఒకవేళ ఇలాంటి ఎర్రర్ వస్తే మీరు సింపుల్గా ఏం చేయాలంటే
జస్ట్ దీన్ని గూగుల్లో సెర్చ్ చేద్దాం. నేను కూడా ఈ ఎర్రర్ని ఎప్పుడు చూడలే. సో ఇదంతా ట్రబుల్ షూటింగ్ ప్రాసెస్. అండ్ దీని అంతా ఎందుకు వీడియోలో చూపిస్తున్నానంటే మేబీ మీకు ఒకవేళ ఎర్రర్ వస్తే దీన్ని లైక్ ఇట్లా సాల్వ్ చేయొచ్చు అనేది అంతే. మీకు ఒకవేళ ఈ ఎర్రర్ సాల్వింగ్ ఈ ట్రబుల్ షూటింగ్ అంత ఇంట్రెస్ట్ లేకుంటే మీరు వీడియోని అయితే స్కిప్ చేయొచ్చు. సో ఏం చేయాలంటే సింపుల్గా మనకు ఉపయోగపడే వెబ్సైట్ స్టాక్ ఓవర్ఫ్లో. సో గూగుల్లో సెర్చ్ చేస్తే ఎవరో వీళ్ళకి కూడా ఎర్రర్ అయితే వచ్చింది. సో పిఐపి అయితే ఇన్స్టాల్ అయితే చేయాలని అయితే చెప్పినారు. చూద్దాం. లైక్ రీఇన్స్టాల్ అయితే చేయమన్నారు. ట్రై చేద్దాం. నేనైతే దాన్ని ఒక న్యూ ట్యాబ్లో అయితే చేస్తాం మొత్తం. సో పాస్వర్డ్ సో PyCrypto అన్నది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్స్టాలే కాలేదు. సో దాన్ని ఇన్స్టాల్ చేసేస్తే మనకు ఎర్రర్ అయితే పోతుంది. సో పేస్ట్ క్లిప్బోర్డ్ అండ్ ఇక PyCrypto అనేది అయితే ఇన్స్టాల్ అయిపోతుంది. నాకు తెలిసినంత వరకు ఇది ఇన్స్టాలేషన్ అయితే అయిపోతే ఇదైతే వర్క్ అయితే అవుతుంది అని అయితే అనుకుంటున్నా. అండ్ నాకు ఎందుకో పిఐపితో చాలా స్లోగా అయితే ఏదైనా డౌన్లోడ్స్ అవ్వడం అయితే జరుగుతుంది. ఒకవేళ మీకు కూడా అలాగుంటే ఏమన్నా కామెంట్ చేయండి. నాకు ఒకటే ఉందా లేదంటే ప్రాబ్లం మీకు కూడా ఉందా అనేది అయితే లైక్ ఏదైనా పిఐపితో ఇన్స్టాల్ చేసే టైంలో స్పీడ్ చాలా అధ్వానంగా వస్తుంది. సో ఇక్కడ 11 kbps వచ్చింది. బట్ నా ఇంటర్నెట్ స్పీడ్ వచ్చేసి fast.comలో వెళ్ళి చెక్ చేద్దాం ఎంత ఉందో. మరి ఇంటర్నెట్ స్పీడ్ అంత అధ్వానంగా అయితే ఏం లేదు. సో దీంతో ఏం లేదు కానీ సో దీన్ని క్లోజ్ చేస్తా. ఇప్పుడైతే మనకైతే PyCrypto అయితే ఇన్స్టాల్ అయిపోయింది. ఇప్పుడు ట్రై చేద్దాం ఒకవేళ మరి రూటర్ స్ప్రైట్ పని చేస్తుందో లేదో. సో అప్పట్లాగే సో యూజ్ అని క్లిక్ చేసిన ఇంకా తర్వాత ఆప్షన్స్ చూసినాం. అండ్ ఇక నెక్స్ట్ ఏం చేసినామంటే టార్గెట్ సెట్ చేసినాం. టార్గెట్ సెట్ చేసిన తర్వాత ఇంకా సింపుల్గా ఏం చేసినాం రన్ కొట్టాల. సో రన్ టైప్ చేసిన ఎంటర్ కొడతా. వర్క్ అయితే బాగుంటుంది అని అయితే అనుకుంటున్నా. సో ఇదైతే స్కానింగ్ అయితే స్టార్ట్ అయింది. చూద్దాం. ఇది మొత్తం స్కానింగ్ అంతా అయిపోయి. సో మీరు దీన్ని ఎట్లా కనుక్కోవచ్చు అయితే నేను మీకు చెప్తా. లైక్ దీన్ని ఎట్లా అనలైజ్ చేయాలనేది అయితే ఇక్కడ ఏం చేస్తుందంటే సింపుల్గా చెప్పాలంటే ఒక్కొక్క ఎక్స్ప్లాయిట్ని అయితే ఒక్కొక్కటి ఇట్లా ట్రై అయితే చేస్తుంది. సో ట్రై చేసిన తర్వాత మనకు అది ఒకవేళ వర్క్ అయితే వర్క్ అవుతుందని చెప్తుంది, లేదంటే వర్క్ కాలేదని అయితే మనకు చెప్తుంది. సో ఇక్కడ అటాక్ చేస్తున్న దానికైతే ఇక్కడ IP అడ్రస్ అయితే ఉంది. అండ్ ఆల్సో ఇక్కడ పోర్ట్ అయితే ఉంది. పోర్ట్ 80 HTTP అంటే ఇక్కడ మనం రౌటర్ లాగిన్ అయితే అవుతాం కదా. సో అది. అండ్ ఇక్కడ డిఫాల్ట్ క్రెడెన్షియల్ చెక్ కూడా చేస్తుంది. చూద్దాం ఏం మనకు లైక్ అవుట్పుట్ అయితే వస్తుందో. ఇక్కడ చూస్తే మనకు డిఫరెంట్ పోర్ట్స్ కూడా యూస్ చేసింది. పోర్ట్ 80 ఒకటే కాకుండా పోర్ట్ 43690 సంథింగ్ ఏదో అది. అండ్ ఆల్సో పోర్ట్ 22 కూడా చెక్ చేసింది. అండ్ ఆల్సో సంథింగ్ చాలా పెద్ద పోర్ట్ కూడా ట్రై చేసింది. సో వీలైనన్ని పోర్ట్స్ అయితే చెక్ చేస్తుంది. సో చూద్దాం ఏం మనకి లైక్ ఏం అవుట్పుట్ వస్తుందని. సో ఇదైతే వల్నరబుల్ అంట. సో ఇక్కడ ఫాల్స్ పాజిటివ్ అయితే వచ్చింది. అవుట్పుట్ అయితే మొత్తం అంతా ఇదే. ఇక్కడికైతే స్కాన్ అయితే అయిపోయింది. అండ్ ఇక్కడ చూస్తే మనకు డైరెక్ట్ ఇట్లా వచ్చింది కాబట్టి మనకు స్కానింగ్ అంతా కంప్లీట్ అయితే అయిపోయినట్ల. సో ఇప్పుడు దీన్ని అనలైజ్ అయితే చేసి అయితే మీకు చెప్తా ఇదంటే ఏమి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమేమంతా ఇదాన్ని. సో ఇక్కడ రన్ క్లిక్ చేసిన తర్వాత మనకు ఒక్కొక్క మాడ్యూల్ అయితే ప్రతిదీ ఒక మాడ్యూల్లో ఉండే ప్రతి థింగ్స్ అన్ని అయితే రన్ చేసింది. సో ఇక్కడ స్టార్టింగ్ వల్నరబిలిటీ చెక్ అనింది. వల్నరబిలిటీ చెకింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. అండ్ ఇక్కడ లైక్ ఇవన్నీ జరుగుతున్నాయి. అండ్ ఆ తర్వాత ఇక్కడ చూస్తే మనకు ఇక్కడ స్టార్ అని ఉంది. ఒక చోట రెడ్ కలర్లో మైనస్ లాగానైతే ఒకటి ఉంది. సో ఇదేమంటే బేసికల్గా స్టార్ అని ఉంటే ఇది ఒక ఇన్ఫర్మేటివ్ లైక్ అవుట్పుట్ అని అర్థం. సమ్ ఇన్ఫర్మేషన్ ఉందని అర్థం అంతే. అండ్ ఆ తర్వాత ఇక్కడ మైనస్ ఉంది రెడ్ కలర్లో ఉందంటే దాని అర్థం ఏమంటే అది వల్నరబుల్ కాదని అయితే అర్థం. సో ఆ సెక్యూరిటీ ఇష్యూ అయితే లేదు అనేది అర్థం. సో కాబట్టి ఇక్కడ ఎంత ఎక్కువ రెడ్ ఉంటే అంత కావాలా. అండ్ ఇక్కడ మనకు చూడకూడనివి ఏంటంటే మనకు
వద్దనుకునేవి ఏంటంటే గ్రీన్వి. సో ఎందుకంటే ఇక్కడ గ్రీన్ కలర్ ఏదైనా వచ్చిందంటే సో ఈ ఎక్స్‌ప్లాయిట్ అయితే మనం యూస్ చేసి అయితే రూటర్ని అయితే హ్యాక్ అయితే చేయొచ్చు అనేది అయితే అర్థం. సో ఈ వల్నరబిలిటీ అయితే ఉంది. సో ఏదో అథెంటికేషన్ బైపాస్ అయితే ఉంది. అండ్ ఇలా గ్రీన్ కలర్ కోసం దానికోసం అయితే మీరు ఎతకండి, అంటే ఆ వల్నరబిలిటీ అయితే ఉందని అర్థం. సో ఇదంతా ఒక్కొక్కటి చెక్ చేయకుండా ఉండాలంటే మీరు సింపుల్గా కిందకి స్క్రాల్ చేసేస్తే ఇక్కడ మనకు డైరెక్ట్గానే చూపిస్తుంది కింద అవుట్పుట్లోనే. ఇక్కడ చూస్తే మనకు ఏమంటుందంటే 192.168.1.1 డివైస్ ఈజ్ వల్నరబుల్. అది ఇక్కడ టార్గెట్ వచ్చేసి ఇది, పోర్ట్ వచ్చేసి 80, సర్వీస్ వచ్చేసి HTTP అండ్ ఎక్స్‌ప్లాయిట్ వచ్చేసి ఇది. సో ఈ ఎక్స్‌ప్లాయిట్ యూస్ చేసి అయితే చేయొచ్చు అనేది అన్నారు. అండ్ ఇక్కడ ఫౌండ్ డిఫాల్ట్ క్రెడెన్షియల్స్ అంట. సో డిఫాల్ట్ క్రెడెన్షియల్స్ ఫైండ్ చేసిందంట. సో ఇదైతే నాకు తెలిసి ఫాల్స్ పాజిటివ్, ఎందుకంటే రూటర్ నాదే, దీని పాస్వర్డ్ అయితే నాకు తెలుసు, దీని యూజర్ నేమ్ కూడా నాకు తెలుసు. బట్ ఇవి నిజంగానే ఇవే క్రెడెన్షియల్స్ అనేది అయితే చెప్తాంది, బట్ ఇదైతే రాంగ్. అండ్ ఫాల్స్ పాజిటివ్ అంటే ఏంటంటే లైక్ ఇది పాజిటివ్గా ఇవన్నీ ఉన్నాయని చూపిస్తుంది, బట్ అది ఫాల్స్. ఎందుకంటే నాకు తెలుసు యూజర్ నేమ్ ఏదో తెలుసు, పాస్వర్డ్ ఏదో తెలుసు, బట్ ఏం చెప్తుందంటే ఇది యూజర్ నేమ్ ఇదే పాస్వర్డ్ అయితే చెప్తుంది. సో ఒక్కొక్కసారి అలా అవుతుంటే లైక్ వరల్డ్లో ఏంది పర్ఫెక్ట్ కాదు కదా. సో ఇది కూడా పర్ఫెక్ట్గా అయితే కాదు. సో ఇది ఒక ఫాల్స్ పాజిటివ్. మొత్తం మనకైతే ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎందుకు వచ్చిందంటే డిఫాల్ట్ క్రెడెన్షియల్స్ అని చెక్ చేస్తారు. కొంతమంది ఏం చేస్తారంటే రూటర్ కొనిన తర్వాత పాస్వర్డ్స్ని యూజర్ నేమ్స్ని చేంజ్ చేయరు, అంటే పాస్వర్డ్స్ని అయితే మెయిన్గా చేంజ్ చేయకుండా డిఫాల్ట్గా అడ్మిన్ సంథింగ్ ఏదో ఒకటి పెట్టేసి ఉంటారు. సో దాని ద్వారా ఇట్లా ఒకవేళ అలాంటి వాళ్ళు యూస్ చేసే రౌటర్ అంటే దాన్ని మనం స్కాన్ చేస్తే మేబీ మనకి ఇక్కడ దీంట్లో దొరికే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇదనమాట మనకి లైక్ వచ్చింది అవుట్పుట్. సో ఈ ఎక్స్‌ప్లాయిట్ని అయితే ట్రై చేద్దాం, ఒకవేళ మనకు ఏమన్నా లైక్ ట్రై చేయొచ్చు అంటే. సో ఇప్పుడు యూస్, సో దీని అయితే నేను ఇట్లా సెలెక్ట్ చేసిన. సో ఇక్కడ వచ్చిండే దాన్ని ఇక్కడ పైన దీని అయితే కాపీ చేసి యూజ్ అని పెట్టి అండ్ ఆ తర్వాత దాన్ని టైప్ చేసి ఇంకా నెక్స్ట్ కొట్టేసి ఇక్కడ రూటర్ స్కానర్ నుంచి నేను ఇది ట్రైకలర్ DWG855 అథెంటికేషన్ బైపాస్ మాడ్యూల్ అయితే సెలెక్ట్ చేసుకున్నా. సో ఇక అప్పట్లాగే షో ఆప్షన్స్ టైప్ చేసి చూద్దాం ఏమేమి ఉందని అయితే. సో ఇక్కడ టార్గెట్ అయితే సెట్ చేయాల్సి ఉంటుంది. టార్గెట్ సెట్ చేద్దాం. సేమ్ అలాగే ఇట్లా టార్గెట్ సెట్ చేసిన. మరి షో ఆప్షన్స్ టైప్ చేసి అయితే చూద్దాం. సో ఇక్కడ టార్గెట్ అయితే మనకు సెట్ అయింది. ప్రీవియస్గా చూస్తే మనకి ఇక్కడ టార్గెట్ లేదు, సెట్ చేసినాం కాబట్టి ఇక్కడ టార్గెట్ అయితే వచ్చింది. ఇక్కడ IPv6 అడ్రస్ కూడా ఇవ్వచ్చు, IPv4 కాకుండా. సో ఇక్కడ చూద్దాం ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమనేది అయితే ఇది రన్ అని కొడితే సో ఇది ఏం చేస్తుందంటే మనము బ్రూట్ ఫోర్సింగ్ అయితే చేయొచ్చు అనేది అయితే అర్థం. సో యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చి లైక్ నాకు తెలిసి ఇది బ్రూట్ ఫోర్సింగ్ చేయడానికి అయితే పనిచేస్తుంది అనుకుంటా. అండ్ ఇక్కడ ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే ఇది ఏమంటే అథెంటికేషన్ బైపాస్ చేసి కొత్త క్రెడెన్షియల్స్ని అయితే సెట్ చేయడం. లైక్ ఎగ్జాంపుల్ ఇక్కడ యూజర్ నేమ్ వచ్చేసి యూజర్ అని పెట్టింది, పాస్వర్డ్ వచ్చేసి పాస్ అని అయితే పెట్టింది. సో నాకు తెలిసి ఇదైతే వర్క్ అయితే అయ్యి ఉండదు, ఎందుకంటే నాకు తెలుసు దీన్ని కదంతా అంటే ఒక్కొక్కసారి వర్క్ అవుతాయి, ఒక్కొక్కసారి వర్క్ అవ్వ. ఎక్స్‌ప్లాయిట్ అయితే రన్ చేస్తే సక్సీడ్ అయితే కాలేదు, ఇది ఏదో అన్నోన్ ఎర్రర్ అనేది అంటుంది. సో ఇప్పుడు నేను ట్రై చేస్తా అది చెప్పినట్లా వర్క్ అవుతుందో లేదో. 192.168.1.1. సో యూజర్ నేమ్ పాస్వర్డ్ అయితే అడిగింది నా రౌటర్ది. సో యూజర్ నేమ్ వచ్చేసి అది చెప్పినట్లా పాస్ అని అయితే పెడదాం. సో ఇది కొడితే వర్క్ కాలే, అంటే ఇక్కడ ఈ ఎక్స్‌ప్లాయిట్ అయితే ఉంది, బట్ ఇది రన్ చేస్తే ఎందుకో పని చేయలేదు. అంటే ఒక్కొక్కసారి కొన్ని పని చేస్తాయి, ఒక్కొక్కసారి కొన్ని వర్క్ అయితే అవ్వవు. సో ఎగ్జాక్ట్లీ ఈ ఎక్స్‌ప్లాయిట్ అయితే ఏమంటే, ఈ వల్నరబిలిటీ ఏమంటే ఈ ఎక్స్‌ప్లాయిట్ని అయితే యూస్ చేసి మనమైతే యూజర్ పాస్వర్డ్స్ని యూజర్ నేమ్ని అయితే చేంజ్ చేయొచ్చు. సో అదైతే వల్నరబిలిటీ ఉంది. సో దీన్ని ఫిక్స్ చేయాలంటే మేబీ దీని రూటర్ని అప్డేట్ చేస్తే అయిపోతుంది. ఈవెన్ మీరు కూడా నాకైతే నా రౌటర్లో అయితే నాదైతే నెట్ గేర్ రౌటరు. సో నాకైతే ఈ వల్నరబిలిటీ దొరికింది. మేబీ మీకు డిఫరెంట్వి దొరికి ఉండొచ్చు, చాలా రకరకాలు దొరికి ఉండొచ్చు. సో నాకు దొరికింది అయితే ఇదొక్కటే. సో ఒకవేళ మీకు దొరికినట్లయితే మీరు సింపుల్గా మీ రౌటర్ ఫర్మ్వేర్ని అయితే అప్డేట్ అయితే చేసుకోండి. ఏదో ఒక రకంగా అప్డేట్ ఆప్షన్ అయితే ఉంటుంది మీ రౌటర్లో. సో అలాగా అప్డేట్ చేసుకుంటే అయిపోతుంది. సో అదనమాట, మీరు ఇట్లా రౌటర్ని అయితే స్కానింగ్ అయితే చేయొచ్చు.
సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ వీడియోకి అయితే అంతే. నేను మీ రాహుల్, సైనింగ్ ఆఫ్.